దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా, మన ఆశీర్వాదం అనుభవించడానికి శత్రు ప్రియులారా మనుషులు కాదని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసారి మనుషులను కూడా దయ్యాలు వాడతారు కానీ ప్రాముఖ్యమైన ప్రియులారా శత్రు మనుషులు కాదు, రక్త మాంసములతో. కాబట్టి దయచేసి దేవుని పొడిపోందని మనం ఫైటింగ్ చేయవద్దనమాట. కొందరున్నారు కోపంతో గాని పగతో గాని చేదు హృదయములు పట్టి ఎవరితో ప్రియుల దయచేసి మనం గొడవ చేయవద్దు. ఆశీర్వాదం మన అనుభవించడానికి కొరకు దేశం అనే ఎవరితో గొడవ చేయవద్దు అనమాట. ఒకవేళ మనం ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు వేరే వారితో మనం దూషణ మాటలు కానీ తిట్టడం కానీ లేదంటే కోపంతో మాడడం కానీ అరవడం కానీ అలాగుంటే ప్రియులర్ అది మనం త్రోవ తప్పిపోయినట్టు అనమాట, దారి తప్పిపోయినట్టు అవుతుంది అనమాట. కాబట్టి ప్రియులరా మనం దారి తప్పిపోవద్దనమాట. పట్టుబడినట్టు మార్గం, నేను సత్యం జీవ మార్గం అని ప్రభు నేర్పించామన్నమాట. యేసుక్రీస్తు మనం మార్గం అనమాట, మాదిరి. కాబట్టి ప్రియులరా మనం పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే సాతాను యొక్క తంత్రాలు ప్రియులారా మనకు ఓవర్కమ్ చేయడానికి సాధ్యమవుతుంది. లేదంటే మనం ఓడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆల్రెడీ ప్రియులారా మనం చూసినట్లయితే శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు మనకు జయం అనుగ్రహించామన్నమాట, గొప్ప జయం అనుగ్రహించాం. ఇప్పుడు ఆ జయం ప్రియులారా మనం అనుభవంగా మార్చబడాలి అంటే తప్పకుండా పరిశుద్ధాత్మతో కలిసి దేవుని స్వరం విని ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి అని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? మనం స్టాండ్ యువర్ గ్రౌండ్. కాబట్టి మనం నిలబడాలి. యేసు నామములో ఆధారపడి, యేసు రక్తములో ఆధారపడి దేవుని యొక్క గడ్గం పట్టుకొని సర్వాంగ కవచం ధరించుకొని మన యేసు నామములో నిలబడాలి. కాబట్టి నిలబడాలి. దానితో పాటు ప్రియులారా మనం చేయాల్సిన ఒకటి ఉంది. మొదటి పేతురు 5వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది, సో హంబుల్ యువర్ సెల్ఫ్ అండర్ ద మైటీ పవర్ ఆఫ్ గాడ్. ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం తగ్గింపు కలిగి ఉండాలి అన్నమాట. ఏ చేతులు ప్రియులారా మనం తగ్గింపు కలిగి ఉండాలి. దేవుని యొక్క బలమైన చేతిలో మనం దీన మనస్సు కలిగి ఉండాలన్నమాట. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో కూడా రాయబడింది, సో హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్. దేవుని ముందు మనం తగ్గింపు కలిగి ఉండాలన్నమాట. ఇప్పుడు మన శత్రువు సాతాను. కాబట్టి సాతాను బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఎదిరించాలి. సాతానికి వ్యతిరేకంగా మనం నిలబడాలి. ఇప్పుడు మనం సర్వాంగ కవచం ధరించుకొని వాక్యంతో నింపబడి పరిశుద్ధాత్మం నింపబడి యేసు నామములో ప్రియులారా మనం నిలబడాలి, సాతాన్ని ఎదిరించాలి. కానీ దానికి ముందు మనం చేయాల్సినది మనం ఆత్మ ప్రాణం శరీరం దేవునికి పూర్తిగా సమర్పించాలి, అంటే దేవునికి లోబడాలి అనమాట. సో హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్.